హాయ్ ఫ్రెండ్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న మూడవ చిత్రం గుంటూరు కారం. ఈ చిత్రం ఈ నెల 12వ తేదీన రిలీజ్ కాబోతుంది. ట్రైలర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో మంచి హైప్ అయితే ఉందన్నమాట ఈ మూవీపై. ఇక ఈ మూవీ యొక్క ఫస్ట్ రివ్యూ అయితే వచ్చేసిందనమాట. సెన్సార్ యొక్క టాక్ ప్రకారంగా చూస్తే ఫస్ట్ హాఫ్ అంతా మహేష్ బాబు మాస్ డైలాగులతో, ఫైట్ సీన్లతో గట్టిగానే నడుస్తుందట. ముఖ్యంగా మహేష్ బాబు యొక్క ఎంట్రీ సీన్, ఫ్రీ ఇంటర్వ్యూల్ బ్యాగ్ వేరే లెవెల్లో ఉన్నట్లు న్యూస్ అయితే వినిపిస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్లో శ్రీలీల, మహేష్ బాబు మధ్య నడిచే కొన్ని కామెడీ సీన్లు చాలా ఫన్నీగా ఉంటాయట. దూకుడు సినిమాలో సమంతతో మహేష్ బాబు కామెడీ ఎలా క్లిక్ అయిందో అంతకంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్న న్యూస్ అయితే వినిపిస్తుంది. మహేష్ బాబు తన ఫ్యామిలీకి ఎందుకు దూరంగా ఉన్నాడు, అసలు మహేష్ ఇంటి నుంచి ఎందుకు వెలివేశారన్న ప్రశ్నలతో ఫస్ట్ హాఫ్ ముగుస్తుందని తెలుస్తుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్లో బొమ్మ అదిరిపోతుందట. సెకండ్ హాఫ్లో మీనాక్షి చౌదరి ఎంట్రీతో పాటు విలన్లకి మహేష్ బాబు వార్నింగ్ ఇవ్వటం, చిన్న చిన్న ఫైట్లు ఉంటాయట. ఇక క్లైమాక్స్ మాత్రం సెంటిమెంట్తో పిండేశారట. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్, నదియా మధ్య నడిచిన రేంజ్లో రమ్యకృష్ణ, మహేష్ బాబు మధ్య సీన్లు పడ్డాయట. అయితే అత్తారింటికి దారేది కంటే గుంటూరు కారంలో సెంటిమెంట్ ఇంకా బాగా పండిందని టాక్ అయితే ఉందన్నమాట. మొత్తానికి కామెడీ, మాస్, యాక్షన్ అలాగే సెంటిమెంట్తో ఈ సంక్రాంతికి గుంటూరు కారంతో మహేష్ బాబు అదిరిపోయే హిట్ అందుకుంటాడన్న న్యూస్ అయితే వినిపిస్తుంది. మరి చూద్దాం, గుంటూరు కారం మూవీ ఈ నెల 12వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఎలాంటి హిట్ అందుకుని ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి.